ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. మన నిత్యజీవం ఎటర్నల్ లైఫ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుంది. దీని సందర్భంగా ఈ యొక్క ఛానల్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను? నేనేం సెలబ్రిటీ కాదు, నేనేం గొప్పవాడిని కాదు. నేను అందరిలాగా తెలుగులో గారాళంగా స్పీడ్గా మాట్లాడే తత్వం కాదు. తెలుగులో ప్రజెంటేషన్ స్పష్టంగా మాట్లాడేవాడిని కూడా కాదు. కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో మీకు కొన్ని విషయాలు చెప్పాలని. ప్రతి ఛానల్ స్టార్ట్ చేస్తారు, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క వ్యూవర్స్తో పంచుకుంటారు. నేను కూడా ఈ ఛానల్ యొక్క ఉద్దేశాన్ని మీతో, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్తో, నేను నా ఫ్యామిలీతో నేను పంచుకోవాలని ఉద్దేశం కలిగి మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. మన నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే 1 కొరింథీ 9:16 ప్రకారం పౌలు గారు చెప్తారు కదా, నేను నా ఎడల సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని. నాకు ఈ సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడి ఉన్నది అని ఆయన చెప్తాడు. పౌలు గారు చెప్తారు కదా, నాకు శ్రమ, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ మాటని ఆదర్శంగా తీసుకొని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అదేవిధంగా నా సబ్స్క్రైబరు, నా వ్యూవర్స్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా సబ్స్క్రైబరు ఇప్పటికీ 142 మంది ఉన్నారు ఈ 2 నెలల కాలంలో. ఎందుకంటే నేను ఎక్కువగా షార్ట్ వీడియో అప్లోడ్ ఎక్కువ చేశాను, లాంగ్ వీడియో తక్కువ అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ వస్తారని నేను ఎక్కువగా దాదాపు 100 వీడియో పైగా 2 నెలల్లోనే అప్లోడ్ చేశాను. నేను ఎక్కువగా అప్లోడ్ చేశాను. కానీ ఇప్పటి నుంచి అలా ఉండదు. షార్ట్ వీడియో తక్కువ వస్తాయి మన ఛానల్ నుంచి, లాంగ్ వీడియోస్ మాత్రం ఎక్కువ వస్తాయి. ఆ లాంగ్ వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో రిలీజ్ చేస్తా. ఇన్ఫర్మేషన్ లేని వీడియో నేను రిలీజ్ చేయను. ఎందుకంటే వాళ్ళు 20 నిమిషాలు 30 నిమిషాలు వాళ్ళ యొక్క టైం వాళ్ళు వెచ్చిస్తున్నారంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటే చూస్తారు జనాలు. కంటెంట్ ఉన్న వీడియో మాత్రమే మీకు మీ ముందుకు ఉంచుతా. అది కూడా ఆ వీడియోలో కూడా వ్యర్థమైన మాటలు, బయట మాటలు ఏమి ఉండదు. కానీ వాక్యంలో నుంచి ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు చెప్తాను, కానీ నా సొంత మాటలు అయితే ఏం చెప్పను. ఎందుకంటే నేను కూడా అబద్ధ బోధకుడు కాకుండా నేను జాగ్రత్త చేసుకుంటాను. ఎందుకంటే దేవుని వాక్యం ఖడ్గం, ఆ ఖడ్గాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. కానీ ఎట్ట పడితే అలా వాడితే ఆ ఖడ్గం చివరికి మనల్ని కోసేస్తుంది నిజంగా. కాబట్టి నేను ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడాలి. నా ద్వారా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, క్రీస్తు యొక్క రాజ్యంలో చేరాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. జరిగిన ఒక సంఘటన మీతో చెప్పాలి. 2016 ఫిబ్రవరి నెల 19వ తారీఖు ఆ రోజు నేను బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు లేక రక్షణలో వచ్చిన రోజు. ఆ రోజు మొదటగా నాతో సైతాన్ గాడు డైరెక్ట్గా నాతో మాట్లాడిన మాట, నువ్వు పరలోకంలో నేను వెళ్ళనివ్వను, నిన్ను శోధిస్తాను, నిన్ను ఇబ్బంది కలిగిస్తాను, కావాలంటే చూసుకున్నాడు. అలాగే నా జీవితంలో శోధన, ఇబ్బంది కలుగుతుంది, అనేకమైన నష్టాలు, అనేకమైన ఇబ్బందులు. కావాలంటే నా ఛానల్లో వీడియో చూడండి, లైవ్ వీడియోలో నేను వీడియో పోస్ట్ చేశాను, మీరు చూడండి. అదేవిధంగా ఆ సాతాను చెప్పినట్లే వాడు ఏం చేసుకుంటాడులే, యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు అని నేను ఆలోచనలతో ముందుకెళ్ళాను. వాడు చేయాల్సిన నష్టం చేశాడు. నేను కూడా పరలోకం వెళ్ళాలి, నాతో పాటు అనేకులను పరలోకం తీసుకెళ్ళాలి. ఇదే నా టార్గెట్, ఇదే నా లక్ష్యం. అందుకని మన ఈ నిత్యజీవం ఎటర్నల్ లైఫ్ ఈ ఛానల్ ముందుకెళ్ళాలి. మారు మనసు పొందిన వారికి రక్షణను నడిపించే విధంగా, అదేవిధంగా సువార్త తెలియని దేవుని ఎరగని ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ యూట్యూబ్లో వీడియో చూస్తారు ఖచ్చితంగా. వారిలో అనేకులు దేవుని యొక్క రక్షణలో రావాలి. కాబట్టి నేను పరలోకం వెళ్ళాలి, అనేకులను పరలోకం తీసుకెళ్ళాలి. ఇదే నా లక్ష్యం, ఇదే నా టార్గెట్. ఎందుకంటే వాడు సైతాన్ను నాతో ఛాలెంజ్ చేశాడు. నేను కూడా ప్రతి ఛాలెంజ్గా నేను ఉండకపోతే నేను క్రైస్తవుడుగా జీవించడం కూడా వ్యర్థం. కాబట్టి నా వ్యూవర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరు 142 మంది సబ్స్క్రైబ్కి ప్రతి ఒక్కరికి పేరుట దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ పేరిట దేవునికి మహిమ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేశారు, మీ యొక్క మద్దతు నాకుంది. అనేకులు ఇంకా సబ్స్క్రైబర్ వస్తారు.
వ్యూవర్స్ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు, సబ్స్క్రైబర్కి వందనాలు, వ్యూవర్స్కి వందనాలు. ప్రతిరోజు మన ఛానల్కి 1000 మంది వ్యూవర్స్ వస్తున్నారు. 1000 మంది నేను వీడియో పోస్ట్ చేసినా చేయకపోయినా 1000 మంది చూస్తున్నారు మన ఛానల్ని. ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతి ఒక్కరి యొక్క కళలు నేను నెరవేరుస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సువార్త వెళ్ళాలి. ఎందుకంటే కాలం చాలా తక్కువ ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. దేవుడు కూడా ప్రభా ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను కదా, నేనేమో సరిగా తెలుగులో ప్రజెంటేషన్ చేయలేను, నాకంతగా రాలేకపోతుంది, తెలుగులో నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను, జనాలకి రీచ్ అవ్వదేమో, ఈ ఛానల్ ఇంకా ఆపేద్దామని నేను అనుకున్నాను. కానీ ఆ టైంలో నేను భయంకరమైన రోగంలో సావు బతుకులో వెళ్ళి తిరిగి బతికి బయట వచ్చిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, నేను సువార్త ప్రకటించాలి. చావైనా బతుకైన యేసయ్యతోనే. ఆయన నన్ను బ్రతికిచ్చాడు. నేను బ్రతికిన తర్వాత దేవునికి నేను ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడు ఏది చేయమంటే అదే నేను చేయాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మళ్ళీ ఈ ఛానల్ కంటిన్యూ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి ఖచ్చితంగా నీవు నా వ్యూవర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయండి. దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆదరిస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఎందుకంటే దేవుడు కూడా ప్రభా ఈ ఛానల్ నేను రన్ చేయలేను, ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం 18వ కీర్తన 35, 36 వచనం, దాంతోపాటు అదే 18వ కీర్తన 43 వచనం, 45వ వచనం, ఈ వచనాలన్నిట్లో దేవుడు నాతో మాట్లాడాడు. నీవు ఎరగని అనేకలు జనాలు నిన్ను సేవిస్తారని 43వ వచనంలో ఉంది. అంటే నేను నా వ్యూవర్స్ ఎవరెవరు చూసినా నాకు తెలియదు, కానీ వారందరూ నన్ను సేవిస్తారంటే నన్ను ఆరాధిస్తారని కాదు, కానీ నన్ను లైక్ చేస్తారు. అంటే మనల్ని కూడా లైక్ చేసే జనాలు వస్తారు, నిన్ను కూడా లైక్ చేస్తారు అని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి మన ఛానల్కి ఇచ్చిన వాగ్దానం ఈ 18వ కీర్తన 43వ వచనం నాతో స్పష్టంగా దేవుడు ముక్కుసూటిగా మాట్లాడాడు. కాబట్టి మన ఛానల్ ఉంటుంది, ముందుకు వెళ్తుంది, వ్యూవర్స్ వస్తారు, కొత్త సబ్స్క్రైబర్ వస్తారు. ఈ ఛానల్ ఆగదు. క్రీస్తు యొక్క రాకడ దాకా ఈ ఛానల్ ముందుకు నడుస్తుంది. ఎందుకంటే మీ యొక్క తోడు, మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఆదరణ ఉన్నంత కాలం, యేసుక్రీస్తు యొక్క దీవెన, యేసుక్రీస్తు యొక్క కృప, దాంతోపాటు మీ యొక్క ఆదరణ నాకు ఉన్నంత కాలం ఈ ఛానల్ ఆగదు, ముందుకెళ్తుంది. ఈ ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు యొక్క కృప మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు రాకడ దాకా మీతో సదాకాలం యుగాలకు దేవుని యొక్క కృప మీతో సదాకాలం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్లో వీడియోలు మీరు షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చూడండి, విజిట్ చేయండి. ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయొద్దు. కంటెంట్ లేకపోతే, విషయం లేకపోతే మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొద్దు. అందరికీ వందనాలు.